హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ శ్వేత. ఇది వెన్స్‌డే వ్లాగ్ అండి. మా చెల్లెలి మ్యారేజ్‌కి అంటే కజిన్ అనమాట. మా అమ్మ వాళ్ళ సిస్టర్ కూతురు. తన మ్యారేజ్‌కి పసుపు దంచే ఫంక్షన్ అనమాట. పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా ఇలా పసుపు దంచుకుంటామనమాట. సో, ఆ రోజు ఇన్వైట్ చేశారనేసి మేము వెళ్ళాము. ఇంకా ఆయన కాలేజీకి వెళ్ళాలి కాబట్టి నన్ను మార్నింగ్ అక్కడే డ్రాప్ చేశారు. ఎర్లీగా రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయింది. ఇంకా అందుకే వ్లాగ్ షూట్ చేయడానికి నాకు కుదరలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా మా నాన్న చేతికి ఇచ్చాననమాట మొబైల్. వీడియో తీస్తూ ఉండు నువ్వు, అది వాళ్ళు చేసేదంతా అని చెప్పేసి ఆయన ఎదురుగా కూర్చోబెట్టేశాను ఇంకా. ఆయన వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా ఇది 5 మందిని ముత్తైదులను పిలుచుకొని చేసుకున్నారనమాట మా పిన్ని. పసుపు కొమ్ముల్ని తీసుకొని అందులో వేసి మనము రోలులో వేసి దంచాలనమాట. సో, అదనమాట. అట్లా చేసుకుంటాము. ఏ విఘ్నాలు కలక్కోకుండా, ఏ ఆటంకాలు జరక్కోకుండా ఇంకా అంతా జరగాలి, ఏ ఇబ్బందులు కలగకుండా అని చెప్పేసి చేసుకుంటాము. తను ఇంకా డెకరేషన్ చేయించుకోవాలనుకునింది కానీ ఎక్కువ అమౌంట్ అడిగేశారనమాట. దానికన్నా ఇలా సింపుల్‌గా ఇంట్లో చేసేసుకుంటే అయిపోతుందనేసి అలా బ్యానర్స్ తెప్పించుకుంది. బ్యాక్‌గ్రౌండ్ పసుపు దంచుతున్నట్టుగా. కింద అవి మామూలుగా అయితే మనము చాపలు అవి వేసుకుంటాం కదా! దాని బదులుగా ఇట్లా ముగ్గు వేసుండేది మ్యాట్ తెప్పించుకుంది. బాగున్నాయి. రీజనబుల్‌గానే వచ్చాయి. లోకల్ స్టోర్‌లో తీసుకుందనమాట తను. ఆన్‌లైన్‌లో ఏం కొనలేదు. మా మామయ్యతో తెప్పించుకుంది. ఇంకా అవి పూల చెండ్లు తెప్పించుకొని మా అమ్మ నైట్ కుట్టేసింది అవన్నీ. సో, మార్నింగ్ అలా అన్నీ చుట్టేశారు. అవి పడిపోతున్నాయన్నమాట. దంచుతున్నప్పుడు జారిపోతున్నాయి. అందుకనేసి ఇంకా డబుల్ ప్లాస్టర్ వేసాననమాట జారిపోకుండా. సో, ఇలా ఆకు, పూలు, వక్కలు అన్నీ పెట్టుకొని, పండ్లు అన్నీ పెట్టుకొని చేసుకుంటామన్నమాట. చూస్తున్నారు కదా వెనకాల బ్యానర్. అలా ఉందనమాట. చాలా బాగుంది. కానీ వెనకాల లైటింగ్ సన్‌లైట్ వల్ల మాకు అంత బాగా కనిపించట్లేదు బ్యాక్‌గ్రౌండ్ బ్యానర్ అనమాట. ఇంకా ఏం చేయలేం కదా! ఇంకెక్కడ స్పేస్ లేదు మాకు అక్కడ కట్టడానికి. అక్కడే అనమాట అవకాశం ఉండేది. అందుకే ఇంక అక్కడ కట్టుకున్నాము. సో, అలా పసుపు దంచి 3 టైమ్స్ రూఫ్‌కి తగిలించాలన్నమాట. మా వాడు చూస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నారు వీళ్ళని మమ్మల్నే చూస్తున్నాడు. పైన ఏదో తగిలిస్తున్నారేంటని. ఇంకా నేను ఎటు పోతే అటు నా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు ఆయన. పడుకోలేదు ఆ రోజు అసలు. మార్నింగ్ లేచిన తర్వాత తను బ్యూటీషియన్ని పిలిపించుకుందనమాట. ఎంగేజ్మెంట్‌కి సరిగ్గా రెడీ చేయలేదనమాట. వేరే బ్యూటీషియన్ని మాట్లాడుకుంటే. సో, ఇప్పుడు వేరే అక్కని ట్రై చేశాము. మేము లోకల్‌గా వెళ్తూ ఉంటామనమాట ఐబ్రోస్‌కి వాటికి. నా పెళ్ళికి కూడా ఈ అక్కతోనే నేను ఫేషియల్ అవి చేయించుకున్నాను. చేస్తారు ఈ అక్క అని చెప్పేసి ఇంకా ఈ అక్క దగ్గర అక్కని రమ్మని చెప్పాము ఆ రోజు ఇంటికే. ఒకసారి రెడీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తను రెడీ చేసిందనమాట. ఇంకా అందుకనేసి తను కూడా ఎలాగో రెడీ అయింది కదా! వచ్చి ఫొటోస్ దిగు అని చెప్పేసి పిలిచామనమాట. ఇవే కదండి మనకు మెమరీస్. ఆ రోజు ఏం జరిగింది అనేసి ఆ ఫొటోస్ చూస్తానే మనకు రీకాల్ అయిపోతుంది. నేనైతే ఫొటోస్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నాకు చాలా ఇష్టము. ఇంకా మా పిన్ని ఇంకా తాంబూలాలు ఇస్తోందనమాట. మా 5 మెంబర్స్‌కి ఒక్కొక్కరికి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆవిడ అందరికంటే పెద్ద ఆవిడ అనేసి ఫస్ట్ ఆవిడకి ఇస్తోంది. ఇంకా అందరికీ ఇచ్చిందనమాట 1 బై 1. నేను అందరి వీడియోస్ షూట్ చేయలేకపోయాను. ఇంకా మా కజిన్‌కి ఫొటోస్ తీస్తూ నేను అటు వెళ్ళిపోయాననమాట. నా వీడియో మాత్రం పిలిచి తీయించుకున్నాను మా కజిన్‌తో. ఇంకా వీడియో షూట్ చేయడానికి ఎక్కువ టైం దొరకలేదు నాకు. అందుకనేసి ఇంకా వాళ్ళను ఫొటోస్ తీసుకోమని చెప్పాననమాట. ఇద్దరు కలిసి తీసుకోవచ్చు కదా బాగుంటుందనేసి. ఇంకా అలా ఫొటోస్ తీస్తూ ఉన్నాననమాట వాళ్ళిద్దరికీ. వీళ్ళకి ఆ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత పక్కనే బాబా టెంపుల్ ఉందనమాట ఇంటికి దగ్గరలో. తను రోజు వెళ్తుంది. నేను ఇంకా తనతో పాటు వెళ్దామనేసి నేను వెళ్ళాననమాట. ఇంకా అక్కడ వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇంకా అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.